హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ బస్సు సుమన్ అన్న మిస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. సుమన్ అన్న నైస్, కానీ కొన్ని విషయాల్లో కానీ టాప్ 5 పోయింటే బాగుండే సుమన్ అన్న అని కూడా కొంతమందికి అనిపించింది. కానీ సుమన్ అన్న లాస్ట్లో వచ్చే వరకు ఏం గేమ్ ఆడలేదు. రీతు ఇంకా సుమన్ అన్న కన్నా ఇంకా మంచిగా ఆడింది. రీతును పంపించేసినప్పుడు సుమన్ అన్న ఎందుకులే అనే ఒక ఒపీనియన్ కూడా అనిపించింది లాస్ట్లో ఒక్కొక్కసారి. సుమన్ అన్న సరే శివన్న ఇంటి హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఏంటి శనివారం వచ్చాను అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్లో 2 ఎలిమినేషన్, శనివారం ఒకటి, ఆదివారం ఒకటి, 2 రోజులు వస్తాను నేను అనే ఒక థింగ్తో మాట్లాడితే భలే అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంట్లోకి బిగ్ బాస్ వెళ్ళే 20 మెంబర్స్ అందరూ ఏమనుకుంటున్నారు, మేము కుందేళ్ళు ఒక తాబేలు కూడా వస్తుంది అనుకున్నారు. కానీ ఆ తాబేలే 14 వీక్ వరకు ఉన్నదంటే ఏంటి, ఒక తాబేలు కుందేలు కథలాగా ఉంది. నిజంగా సూపర్. నిజంగా సుమన్ అన్న పోతాడులే, ఫస్ట్ వీకే పోతాడులే, సెకండ్ వీకే పోతాడులే అని ఒక థింగ్ నుంచి ఈరోజు సుమన్ అన్న 14 వీక్ వచ్చిండ్రా నాయన మన సుమన్ అన్న అన్నట్టు ఒక గౌరవంగా చెప్పుకోవచ్చు. 100% ఎంతమందికి తెలుసో చెప్పండి. తర్వాత సుమన్, వెల్కమ్ టు సుమన్ అన్న, సుమన్ రా అని అంటాడు. సుమన్ అన్న వస్తాడు. అన్న నువ్వు ఒక్కనివే వచ్చావా, మీ అన్నను కూడా తీసుకొచ్చా అంటే, లేదు అన్న లోపలనే ఉన్నాడు అంటే ఒక ప్రామిస్ చేయాలి అంటే, సరే అంటే, అధ్యక్ష బిగ్ బాస్ హౌస్లో జరిగినవన్నీ నేను అన్నీ కరెక్టే, అబద్ధాలు చెప్పకుండా అన్ని నిజాలే చెప్తాను, నేను ఎలా ఉన్నానో అన్ని నిజాలే చెప్తాను అని అంటారు. సరే అని అంటారు. అది భలే అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజాలే చెప్తాను అని అంటాడు. సూపర్. అనగా శివన్న, ఏంటి సుమనన్న అప్పుడే వచ్చేసావు అని అంటాడు. ఏమో వచ్చేసాను అలా అని అంటాడు సుమన్ అన్న. లేదన్నా ఎలానే అంటే, మీ అన్నని ఎందుకు తీసుకురావాలంటే అన్న లోపలనే ఉన్నాడు అన్నట్టు సుమన్ అన్న. మీకు మీరు టాప్ 5 వరకు ఉంటారనుకున్నాం సుమన్ అన్న, వచ్చేసావంటే, ఏమో నేను కూడా అనుకున్నాను కానీ బయటకు వచ్చేసాను అంటాడు సుమన్ అన్న. బద్దలు కొట్టేలాగా చెప్పాలి ఆన్సర్స్ అంటే, సరే సుమన్ అన్న, సరే అన్న అని చెప్తాడు సుమన్ అన్న. బద్దలు కొట్టేలాగా ఉంటారంట సుమన్ అన్న. మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ప్రతిదానికి భరణి గారిని ఎవరిని సపోర్ట్ తీసుకురాకుండా మీరే మాట్లాడాలంటే 100% అన్న, 100% నేనే మాట్లాడతా అని అంటాడు. సూపర్ అనిపించింది. అనగా శివన్న, గేమ్స్ ఆడేటప్పుడు ఫస్ట్ అదేంటంటారు, నామినేషన్స్ గురించి డెమోన్గా నీ ఏంటన్నా అలా నామినేషన్ చేసావు, ఏంది హెల్త్ బాగాలేదు బయటకు పోయి రెస్ట్ తీసుకొని ఆడేస్తావా, గేమ్స్ ఆడతలేరు సరే నువ్వు బయటికి వెళ్ళాలి అని అంటావు, కానీ హెల్త్ బాగాలేదు నాకు కాంపిటీషన్ అవుతావు నువ్వు బయటకు పోయి రెస్ట్ తీసుకొని ఏం వేస్తారు అదేందన్నా అని ఫన్గా నవ్వుతుంటాడు. ఇంకా సుమన్ అన్న, అస్సలు అనుకున్నావా నువ్వు ఇప్పటి వరకు వస్తావని అని అంటే, అస్సలు అనుకోలేదన్న, 4 వీక్స్ చాలు ఇంకా నేను ఇంటికి వచ్చేస్తా అని అనుకున్నా, కానీ ఇన్ని వీక్స్ ఉంటా అని నేను అస్సలు అనుకోవాలంటే ఒక వీడియో వల్ల నువ్వు బయట వచ్చేసావు అని అంటే, అవునా నువ్వు వీడియో చూపి అంటే వీడియో చూపిస్తారు. ఈ సుమన్ అన్న ఇట్లా స్ప్రే కొట్టేది అది ఎక్కడ పోతుంది అది కూడా తెలియదు సుమన్ అన్నకు. అంటే అంత అమాయకుడు. అది చూసి నువ్వు ఈ 14 వీక్స్ వరకు వచ్చావు అన్నా అని అంటే, సుమన్ అంటే అవునా అని అంటారు. అనగా ప్రజలు ఏమనుకున్నారు, సుమన్ అన్నకు ఇది ఇంత అమాయకుడికి మనం సపోర్ట్ చేయకపోతే ఎలా అని 14 వీక్స్ వరకు పెట్టుకున్నారు అని అంటే, నువ్వు అనుకున్నావా సుమన్ అంటే, ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ వరకు నేను వెళ్ళిపోతా అన్నారు, అందరూ అన్నారన్న నన్ను ఎవరు మాట్లాడట్లేదు, ఎలా మాట్లాడట్లేదు, నువ్వు ఎలా ఉంటావు అని అనుకున్నారు. అంటే నువ్వు ఆడియన్స్తో ఏమైనా మాట్లాడతావా సుమన్ అంటే, అవునన్నా మాట్లాడతానే, నన్ను అందరూ ఫస్ట్ నుంచి అన్నారు, ఫస్ట్ 2 వీక్స్ ఏం మాట్లాడతలేడు, ఎలా ఉంటాడు, ఏమవుతుంది, ఏం మాట్లాడతలేడు అని అన్నారు. చాలామంది నన్ను ఏదో విధంగా అన్నారు, కానీ నేను ఈరోజు ఇంతవరకు వచ్చానంటే అది మీ ఆడియన్స్ వల్లనే, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, బట్ టాప్ 5 కోలేను సారీ అని అంటారు. శివన్న, 14 వారాల గురించి జర్నీ, ఇది ఒక్క వీడియో వల్ల నీ 14 వారాల జర్నీ జరిగింది అంటే, ఇది ఒక్క వీడియో నా లైఫ్ని చేంజ్ చేసిందంటే నేనైతే గ్రేటే అనుకుంటా కదా అన్న, 100% గ్రేటే, నేను సూపర్ అని చెప్తుంటాడు సుమన్ అన్న. అనగా
బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది శివన్ అన్న చెప్పంటే, బిగ్ బాస్ హౌస్లో గొడవలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్న. నిజంగా ఏ పాయింట్లో ఏ చిన్న పాయింట్, ఇప్పుడు అందరు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే అనుకుంటాం. రేపు నాడు వచ్చి నామినేషన్ చేసినప్పుడు కోపం వస్తుంటుంది, బాధ అనిపిస్తుంది. అరే మన వాళ్ళే అనుకున్నాం కదా, మనమే మాట్లాడుకున్నాం కదరా, ఏందిరా ఓటే నామినేషన్ వేసారు అని అనుకుంటాం. అంటే నీకన్నా నా శివన్ అన్న సిల్లి పాటలకు నువ్వు వేసావు. డార్లింగ్ అన్నదని సంజన గారు, డార్లింగ్ అన్నదని సంజన గారిని నామినేషన్ చేసావు. డెమాన్ని, అరే కాంపిటీషన్ అని డెమాన్ని నామినేట్ చేసావు. డెమాన్ గారు ఏం చేశాడన్న నామినేషన్ చేసావు అని భలే అనిపించింది. భరణి గారు, ఎప్పుడైనా భరణి గారిని నామినేషన్ చేసావా అంటే ఎప్పుడు చేయలేదన్నా, నాకు చేయాల్సిన టైం రాలేదు అంటే, ఓకే చెయ్యాలని అనుకునే లేడు అంటే చెయ్యాలనుకోలేదు అంటే అది తప్పు అని ఓకే పాయింట్లు. నేను ఎమ్మని కూడా ఎప్పుడు నామినేషన్ చేయలే అన్న, నాకు నామినేషన్ చేసే పాయింట్లు రాలంటే శివన్న మళ్ళీ ఏంది ఎక్కువ సంజనక్కనే నామినేషన్ చేసావంటే అవునా అన్న, నాకు ఇరిటేషన్ వస్తుండే. ఏంది ఈవిడ నన్ను ఊకే డార్లింగ్ 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 అంటుందని ఇరిటేషన్ వల్ల నేను నామినేట్ చేశాను ఆవిడని అంతే. అంటే డార్లింగ్ అంటే తప్ప సుమన్ అన్న, ఎందుకు అలా అని అంటే కాదన్న, ఆవిడ వచ్చి నాతో మాట్లాడేందుకు ఇంట్లో ఉన్న అందరు బయటికి వెళ్ళిపోతుండ్రు, పక్కకి వెళ్ళిపోతుండ్రు. అరే ఏదో తప్పు జరుగుతుంది అలా అనుకుంటూనే ఉంటారేమో అని అంటారు. అరే మళ్ళీ నువ్వు డార్లింగ్ అన్నదానికి అంటే మళ్ళీ నువ్వు చెయ్యి మీద కిస్ ఇచ్చిన దానికేంత అనుకోవాలంటే ఆవిడ చెయ్యి నేను కిస్ ఇచ్చాను అంతే. నేను అదేమనుకున్నాను అమ్మ తెలివిగా సంజన గారిని ఒక మాట అన్నావు, అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. అయితే నేనేమన్నా అంటే సంజన గారు నిజంగా ఆ మాట అనడం నాకు నచ్చలేదు అని అంటాడు. అయితే ఏమన్నా నాకైతే తెలిసి నేను అనలేనని కొంచెం భయపెడతాడు. అయినాక నువ్వు హరీష్ గారు ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట అన్నారంటే వస్తుంది రంగుల మారి అదేంటంటే రంగులు మార్చే ఒక ఆవిడ ఏదంటారు సూసర్ వెళ్ళి వస్తుందని అన్నావు. ఇంకా నువ్వు బయటికి వెళ్ళాలనుకోండి. మీరు ఇద్దరు కూర్చున్నారు, అందరూ బయటికి వెళ్ళారు, మీరు ఇద్దరు కూర్చున్నారు. ఇంకా లాస్ట్కు ఇంకా ఆవిడ వచ్చే టైంకి ఇంకా మీరు వెళ్ళిపోయారు అంటే నువ్వు వెళ్ళావు, ఇంకా హరీష్ గారు అక్కడే వస్తున్నట్టే అన్న. అలానే ఏం కాదన్న, ఓకే ఆవిడ నాకు ఇరిటేషన్ పుట్టిస్తుంది అన్న, చాలా ఇరిటేషన్ నాకు అస్సలు నచ్చలేదు. అందుకోసం నేను ఆ మాట అన్నా కానీ ఆవిడ అస్సలు అనలేదు, ఆవిడ గురించి అలా లేదంటే శివన్న భరణి గారు లోపలికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మీరు ఇంకా దగ్గర అయ్యారు, అంతకన్నా ముందు నుంచి ఇంకా దగ్గర అయ్యారు అంటే అవునన్నా చాలా దగ్గర అయిపోయాము. మాకు ఎవరు సపోర్ట్ లేదన్న ఇంట్లో, మేమిద్దరమే కలిసి ఉండే డే 1-2 వీక్స్ అన్న నాతో కరెక్ట్ లేదు. తర్వాత నేను అన్న చాలా క్లోజ్ అయిపోయాము, అందుకోసం మేమిద్దరమే ఉంటుంటిమి అని అంటారు. తర్వాత ఈ రీతు డెమాన్ గారి రిలేషన్ ఏంటి అని అనుకున్నా అంటే ఏమో అన్న అదైతే ఎవరికి తెలియదు. ఓకే వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్, అది తప్పుగా అనుకోవడం తప్పు. వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్, నేను ఆ విధంగా నేను మాట్లాడతా, అదే విధంగా నేను చెప్తాను. కానీ గొడవ పడుతున్నారు కదా అంటే అవునా నాకు గొడవ అయితే అవుతుండే, వాడు కూడా పడుతుండే, రీతు కూడా పడుతుండే. కానీ ఆ గొడవల వల్ల వాళ్ళిద్దరు ఇంకా మంచిగా ఓకే వాళ్ళిద్దరు ఇంకా మొదలు పెట్టలేరు, ఇంకా వాడేది అడుక్కోలేరు అని అదే విధంగా ఉంటుండే అని అంటే ఈ భరణి ఈ శివన్న ఊకే రీతుని ఎందుకు పట్టుకుంటామో అని నా ఒపీనియన్ అనిపిస్తుంది అండి. మీకు ఏమనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత ఇంకా శివన్న ప్రతిదానికి రీతుని పట్టుకున్నాడేమో అని నా ఒపీనియన్. తర్వాత ఓకే ఇంకా చెప్తాడు వాళ్ళ బంధం అది అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇంకా నీకేమనిపిస్తుంది బయటికి నెగిటివ్గా పాజిటివ్ అంటే నెగిటివ్గానే పోయినట్టుందన్న వాళ్ళ బాండింగు, ఏమో తెలియదు, నెగిటివ్గానే పోయిందని నా ఒపీనియన్. ఇంకా చూడాలన్నా అని అంటాడు. ఫుల్ నవ్వుతాను, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత నెగిటివ్గానే పోయింది అదా అని అంటారు. నెగిటివ్గా మీరు పాజిటివ్ కూడా పోయింది, వాళ్ళకు కూడా ఫ్యాన్ పేజ్లు వచ్చినాయి, వాళ్ళు కూడా మంచిగా వచ్చింది, కానీ నెగిటివ్గా పోయిందని అనడం అయితే నాకు అది కరెక్ట్ అనిపించలేదు. తర్వాత భరణి గారిది నాన్న అన్న అనే రిలేషన్ని మీరు ఏమనుకుంటారు అని అంటే నాన్న అని అనడం కరెక్టే, అన్న అనడం కరెక్టే సార్. అన్న ఆ బంధం కరెక్టే, కానీ అవతల వచ్చిన వాళ్ళకు ఆ బంధాలకు యువతలకి నెగిటివ్ అరే అవతల వాళ్ళతో మాట్లాడితే భరణి సార్ అనడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది అంతా ఏం లేదన్న, నాకైతే అదేం కరెక్ట్ తప్పని అనిపించలేదు. కానీ అది ఉండే వాళ్ళకు ఉంటుందేమో కదా, ఐ థింక్ అలానే ఉండొచ్చు, అందుకోసమే అలా ఉండొచ్చు, అంతేగాని అదేం తప్పుగా లేదు అని అంటాడు భరణి గారు. సారీ మన
ఎవరబ్బా పేరు వస్తలేదు. సరే సుమన్ అన్న. ఇంక అయినాక నీ తర్వాత ఎవరు వస్తారని అనుకుంటున్నావు అని అంటే, మా సంజన డార్లింగే, మా డార్లింగే వస్తుంది అనుకున్నాను. అంటే ఇప్పుడు డార్లింగ్ అంటే ఓకేనా నీకు? ఏంటి డార్లింగ్ అని అంటున్నావు అని అంటే, ఓకే ఇప్పుడు నెక్స్ట్ సంజన గారు వస్తారని అనుకుంటున్నా. ఇంకా వస్తే పిల్లలకు డార్లింగ్ వస్తున్నా డార్లింగ్ అని పాటకు డ్యాన్స్ చేద్దామని అనుకున్నారు కదా. అవునన్నా అనుకున్నాం కానీ చూడాలంటే, సరే మీ జర్నీకి గుణపాఠం లాగా జరిగిందిలే అది అని అంటాడు. తర్వాత ఇంటికి మీ ఆవిడ వచ్చినప్పుడు సరే శివన్న మీ ఆవిడ వచ్చినప్పుడు సుమన్ నాకైతే భలే నచ్చింది భయ్యా, సూపర్ అనిపించింది. మీ ఆవిడ వచ్చినప్పుడు మీరిద్దరూ అయితే బాగున్నావా, ఎలా ఉన్నావు, అది ఇదని మాట్లాడినాం. ఎంత బాగా అనిపించింది అంటే మీరిద్దరూ, ఆవిడ కూడా చాలా క్యూట్గా, మీరిద్దరు ఎంత మంచిగా అనిపించింది. సూపర్ అయ్యా, మీ జంట సూపర్ అండి, మీరు అట్లనే అంటే వాళ్ళే బాగా చెప్పారు. అయితే మేము అంతే అన్న. అంటే నేను ఇప్పుడు మీ ఆవిడ ఇంటికి పోయినాక నీకు ఆవిడకి ఏం అది ఉంది డార్లింగ్ అని నేను ఎందుకు అంత అన్నది చెప్పు అని అంటే, నువ్వే చూసావు కదా ఏముందని నేను చెప్తాను అంతే, అంతకుమించి ఇంకేం చెప్తాను అని అంటాడు. ఫుల్ నవ్వు వస్తుంది. అయినాక సూపర్, మీ ఆవిడ నేను ఏమని పిలుస్తా అంటే బుజ్జికన్నా అని పిలుస్తుందంట. బుజ్జికన్నా అని సుమన్ అన్నాడు, బుజ్జికన్నా అని పిలుస్తాడంట. అయినాక ఎప్పుడు కలవడం అట్లా ఉండడానికి 16 years సార్. మేము ఎప్పుడు దూరంగా ఉండలేదు సార్. సపోజ్ దూరంగా ఉన్నా కూడా ఫోన్లు మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా 1 month ఉంటా అంటది. 15 daysకి వచ్చేసేది సార్. ఉండలేదు సార్ ఆమె నన్ను వదిలిపెట్టి. మేము ఇప్పుడు కూడా 16 years పెళ్ళైనా కూడా మేము ఇప్పుడు కూడా ఫోన్లు మాట్లాడుకుంటున్న ఊరికైనా లవర్స్ లాగా మాట్లాడుకుంటాం సార్ మేము అంట. సూపర్ అవ్వ, నాకైతే భలే నచ్చింది వాళ్ళ ఇద్దరు బాండింగ్, సూపర్. అయినాక ఓకే అని సూపర్ మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అని నాకు కూడా అనిపించింది. అందరికి ఎవరికైనా అనిపించింది, అంత క్యూట్గా అనిపించింది. అయినాక మీ బనానా గురించి మాట్లాడదామని అంటారు. అయినాక సరే ప్యాంట్లు వచ్చాయంటే, ఆ రోజు ప్యాంట్లు ఇస్తున్నప్పుడు నువ్వు బనానాని ఎందుకు అడిగావు అని అడుగుతాడు. బనానా ఎవరు డిసిజన్ వాళ్ళు తీసుకున్నప్పుడు నువ్వు బనానా అడగకుండా ఇచ్చింటే, సంజన గారికి ఇచ్చింటే బాగుంటుంది అంటే, నేనే చెప్పానన్నా ఫస్ట్ సంజన గారికి ఇవ్వాలనుకుంటున్న బనానా నేను అని అంటే, ఒక ప్యాంట్ల గురించి ఎందుకు అంత మాట్లాడుతున్నావు మళ్ళీ అదెందుకంటే, బనానా నేను పాయింట్ల గురించి మాట్లాడలే అన్న, నేను ఓకే ఇది ఈ పాయింట్లు ఇది అని నేను చెప్పాను అంతే. ఆడ పాయింట్ల గురించి అయితే నేనైతే మాట్లాడలే అంటే, ఆయన నీకేమైనా డౌట్ ఉన్నప్పుడు క్లారిటీ తీసుకుంటా అంటే నాతో తీసుకో ఏమో అంటే, నిన్ను క్లారిటీ అడగనప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే నువ్వు క్లారిటీ చెప్పవు, నువ్వు అలానే ఉంటావేమో అని అనుకుంటున్నారు, అందుకోసమే నిన్ను ఇలా వచ్చేసావేమో అని అంటారు. తర్వాత శివన్న, ఈ తనుజ కళ్యాణ్ బంధం పేరేంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సార్. ఒక 2 weeks నుంచి ఇంకా ఎక్కువ కలిసి ఉంటున్నారు. అదేందో నాకు కూడా అర్థం కాలేదు. నాకే ఇరిటేషన్ వచ్చింది. రియల్ నాకు కూడా నచ్చలేదు అయితే ఇంకా 2 weeks నుంచి వీళ్ళు బంధము అట్లాంటివన్నీ వచ్చినాయి సార్ అంటే, హౌస్లో మీకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ సార్, నాకైతే ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది అంటే, ఏమోలే చూద్దాం మనం కూడా అంటారు. సో మన హౌస్లో నీకు అందరూ ఎవరు సపోర్ట్ లేరు అంటావు. ఈ హౌస్లో మొత్తం నిన్ను చాలా ఇష్టపడేవాళ్ళు. లాస్ట్ డార్లింగ్ అంటూ కూడా ఇష్టంగానే పిలిచాడంట. అది నాకు ఇరిటేషన్ వస్తుండే అన్న, నిజంగా నాకు ఇరిటేషనే వస్తుండే అని అంటాడు. అనగా శివన్న, నీ గేమ్ ఆడే వరకు నువ్వు నిజంగా ఆడియన్స్కి నువ్వు గేమ్ ఆడకపోయినా చాలా నచ్చేసావు సుమన్. నిజంగా నువ్వు గేమ్ ఆడకపోతే జెన్యున్గా ఉంటావంటే నేను ఎలా ఉంటాను, బయట ఎలా ఉంటాను, నిజాయితీగా అలా ఉంటాను, ఈడ కూడా అలానే ఉన్నా అన్న. నేనైతే నేను అస్సలు మారలేదు, అస్సలు మారను, నాకు అలానే ఉండాలనిపిస్తే నేను అలానే ఉంటా అని అంటాడు. సూపర్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత సంజన గారు మీకు అంటే 2 వారాలు మీకు 100% ఇచ్చాక మీ మీద మీకు అంత నమ్మకం వచ్చినప్పుడు మళ్ళీ భరణి గారు నిన్నెందుకు అని అంటే, ఈయన క్లారిటేషన్ ఇయ్యడు అని అనుకున్నా అంటే, శివన్ అంటారు నువ్వు top 5 top 2 వరకు వస్తావని అనుకున్నాం, ఇలా అనుకున్నా. నీ కూతురు డాడీ కప్పు పట్టుకోవాలనుకున్నా, కప్పు పట్టుకోలేగా అంటారు శివన్న. భరణి గారు తర్వాత భరణి గారు కాంపిటీషన్ అని నిన్ను కాంపిటీషన్ అనుకున్నాడు కానీ నువ్వు భరణి గారికి ఎందుకు వెనకేసుకుంటూ వచ్చావు, అది తప్పైంది. ఏంది మీనకి సపోర్ట్ చేస్తావు, భరణి గారికి సపోర్ట్ చేస్తున్నావు అని అనుకొని ఆడియన్స్ నేను పంపించవచ్చు కదా అంటే, ఏమన్నా ఉండొచ్చు అది కూడా, కానీ నేను అలా అయితే అనుకోలే అన్న, నేను ఆడియన్స్ కూడా నా గురించి ఆలోచిస్తారు కదా అని అట్లా అనుకొని నేను ఉన్నాను, అదే అన్నా అని చెప్తాడు. సూపర్ అనిపించింది. తర్వాత శివన్న,
శివన్ నీ ఆలోచన చాలా మంచిగా ఉంటుంది. ఆలోచన ఆడియన్స్ విధంగా ఫ్యాన్స్ విధంగా ఉన్న చాలా బాగుంటుంది. కానీ నువ్వు చేసింది ఒక తప్పు ఏంటంటే బర్ణన్న అనే తిరగడం, అదొక్కటి నాకు నచ్చలేదంటే. అవునంటే ఒకటి ఏమంటాడు, బెదిరిస్తాడు. ఎందుకు నువ్వు అలా చేసావు, ఏం చేసావు నువ్వు, అందుకు అలా చేసావు చెప్పు, ఎందుకు అలా చేసావు చెప్పు చెప్పు అని అంటే బెదురుకుంటాడు. అన్నా నేనేం చేశాను భయపడతాడు. సుమన్ మస్తు మంది భయపెడతారు. అలా భయపెడితే నువ్వు భయపడొద్దు సుమన్, నువ్వు ఇలానే ఉండాలి ధైర్యంగా. నువ్వు తప్పు చేయనంత వరకు భయపడొద్దు అంటే, నేను భయపడ్డా అన్న, ఏం చేశానురా బాబోయ్ నేను అనుకున్నా అని అంటారు. నిజంగా సూపర్ అనిపించింది నాకు సుమన్ అన్నది ఎంతమందికి నచ్చుతుంది. నిజంగా సుమన్ అన్న ఒక క్యూట్ బాయ్. నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత మీ ఆవిడ వచ్చినాక తనుజకు దూరంగా ఉండు అంటే నీకేమనిపించింది అంటే, అలా ఏం లేదన్నా అంటే, మీ భార్య చెప్పింది మేము విన్నామంటే, అలా అనలేదు. తనుజ గేమ్ బాగా ఆడుతున్నావు, తనుజకు దూరంగా ఉండు ఆ విధంగా అన్నది కాబట్టి తనుజకు దూరంగా ఉండని అట్లా అనలేదు అని అంటారు. సూపర్ అనిపించేది. అన్నాక లోపల కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది అంటే, కళ్యాణ్ సూపర్ గేమ్ ఆడుతుండు సార్, ఓకే చూద్దాం చూద్దాం అని అంటారు. అయినాక నిజంగా ఆల్ ద బెస్ట్ సుమన్, నువ్వు గేమ్స్ అయితే ఇచ్చి పడేసావు అనుకో. ఎంత క్యూట్, నిజంగా సూపర్ నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు, నాకైతే సుమన్ అన్న సూపర్ అండి. ఈ హౌస్లో ఎక్కువ మంచోడు అంటే సుమన్ అన్న, తర్వాత డెవాన్, వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. ప్రీతు కూడా, వీళ్ళు ముగ్గురు నాకు ఫేవరెట్. చాలా బాగా అనిపించింది. ఈ కూడా వీళ్ళు ఫేవరెట్, నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో అని తెలియదు. ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.